దుష్ట కోరికలు కావు, శరీర సంబంధమైన అపవిత్రమైన కోరికలు కావు, ఆత్మ సంబంధమైన కోరికలు. నీతిమంతుడు ఆశించినది అది అతనికి దొరుకును. నీతిమంతులు ఆశించింది వారికి దొరుకుతుందట. భక్తిహీనుని యొక్క ఆశ భంగమైపోవును. భక్తిహీనంగా జీవిస్తున్నట్లయితే నీ ఆశ భంగమైపోద్ది. నీతిమంతుని ఆశ ఖచ్చితంగా దేవుడు నెరవేరుస్తాడు. ఒక తల్లి ప్రభు యొద్దకు వచ్చింది, నా కుమార్తెను బాగు చేయమంది. ఎంత వేడుకున్నా ప్రభు విన్నట్టుగానే వెళ్ళిపోతున్నాడు. మత్తయి సువార్త 15వ అధ్యాయం 22 నుండి 28వ వచనం వరకు చదివితే 28వ వచనంలో ప్రభు అంటాడు, ఆమె వైపు తిరిగి ఒక టెస్ట్ పెట్టాడు. ఆ టెస్ట్లో ఆమె పాస్ అయినప్పుడు అన్నాడు, అందుకు యేసు, అమ్మా నీ విశ్వాసం గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక. ఆమె కోరికేంటి? ఆమె కుమార్తె బాగుపడాలి, ఆమె ఇల్లు బాగుపడాలి, ఆ దెయ్యాలేవో ఆ ఇంటి మీద ప్రభావం చూపిస్తారు, దెయ్యాలని వెళ్ళగొట్టబడాలి. కాబట్టి ప్రభు అన్నాడు, నీ విశ్వాసం గొప్పదమ్మా, నీవు కోరినట్టే నీకు అవునుగాక. ఈ స్త్రీ కనాను స్త్రీ అయినప్పటికీ యేసు ప్రభువారి యొద్దకు వెళ్ళి వేడుకున్నది, మొరపెట్టింది, భయభక్తిని చూపించింది. ఆ భయభక్తిని చూపించినప్పుడు ప్రభు ఏమన్నాడు, ఆమె కోరిక తీర్చాడా? ఆమె ఏం కోరుకుంది? కుమార్తె బాగుపడాలని. నువ్వేం కోరుకుంటున్నావు? మీ కుమారుడు బాగుపడాలని, మీ కుమార్తె బాగుపడాలని. నీ ఇంటి పట్ల నీకున్న కోరిక, నీ కుటుంబం పట్ల నీకు నివాసం కావాలని ప్రార్థన చేస్తున్నావు. ముందు దేవుని రాజ్యము నీతిని వెతుకు. ఆయన రాజ్యము నీతిని వెతికినట్లయితే అప్పుడు నీ అక్కర్లన్నీ తీర్చబడతాయని రాయబడింది. నీ కుటుంబాన్ని పోషించుకోవడానికి, నీ ఇంటిని పోషించుకోవడానికి, దైవ సంబంధమైన కార్యక్రమాల్లో పాల్గొనాలని, సహాయపడాలని ఆశతో నువ్వు ప్రార్థిస్తున్నప్పుడు నీ కోరికలు తీర్చగల దేవుడు నీకున్నాడు. దేవుని యందు భయభక్తి కలిగి ఉండు. నీ కుమార్తె స్వస్థపడాలని, నీ కుమారుడు స్వస్థపడాలని, నీ తండ్రి స్వస్థపడాలని, నీ తల్లి స్వస్థపడాలని, నీ ఇంటికి క్షేమం కావాలని, నువ్వు అభివృద్ధి పొందాలని, నీవు అనుకున్న దానికన్నా ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళాలని, దానివల్ల దేవునికి మహిమ తీసుకురావాలని నువ్వు ఆశపడుతూ ఉంటే, నీ కోరిక దేవుని ఎదుట సరైనదైతే తప్పనిసరిగా అది అనుగ్రహింపబడునుగాక. పాత నిబంధనలో, క్రొత్త నిబంధనలు ఎందరో భక్తులు వారు ప్రార్థించినప్పుడు దేవుడు వారి ప్రార్థన విన్నాడు, వారి కోరికలు తీర్చాడు. ఈరోజు నీ కోరిక కూడా ప్రభు చూస్తున్నాడు, నీ ప్రార్థన వింటాడు. ఆత్మదేవుడిని హృదయవాంఛను తీర్చునుగాక.